సో హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? సో నేను మీ గోదావరి అబ్బాయిని. సో ఒక చిన్న అప్డేట్, ఈ మధ్యన వీడియోస్ పెట్టట్లేదు. సో వినో ఏంటంటే మేము రీసెంట్గా యూకే మూవ్ అయ్యాము. సో లాస్ట్ ఫ్యూ డేస్ చాలా హెక్టిక్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పి వీడియోస్ చేయడం కుదరలేదు. బట్ టుడే వీ ఆర్ ప్లానింగ్ టు కుక్ చేపల పులుసు, ఆంధ్ర స్టైల్, గోదావరి స్టైల్. సో ఇక్కడ ఒక లోకల్ స్టోర్ ఉంటే ఆ లోకల్ స్టోర్కి వెళ్ళి ఒక మంచి చేప తెచ్చుకున్నమాట, బొచ్చు లాంటిది. సో తీసుకున్న తర్వాత వాళ్ళని అడిగాము. వాళ్ళని అడిగితే వాళ్ళే కట్ చేసి ఇస్తామని అన్నారు. సో వాళ్ళు కట్ చేసి హెడ్ ఒకటే కట్ చేస్తామన్నారు. సో వీ హ్యావ్ టు కట్ ఇట్ ఇంటూ పీసెస్ అట్ హోమ్. సో వాళ్ళు హెడ్ క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని నీట్గా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాం. సో తెలుసు కదా, కర్రీ మెయిన్గా ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా కారం అన్నీ వేసుకొని అది కూడా మంచిగా వేగిన తర్వాత ఏం చేసామంటే బెండకాయలు ఉంటే బెండకాయలు, ఒక మామిడికాయ కూడా ఉంది ఇంట్లో. సో రెండు వేద్దామని చెప్పి ప్లాన్ చేసాం అన్నమాట. ఆ తర్వాత నానబెట్టిన చింతపండుని పోసేసి నీట్గా కట్ చేసుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయో వాటిని మంచిగా అలా అలా సర్దేసి, సో తర్వాత మంచిగా కోసుకున్న మామిడికాయ ముక్కలను కూడా సర్దేసి ఒక్క 10 మినిట్స్ అలా మగ్గించాము. కొత్త ఆడుతున్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నీట్గా కంచంలో పెట్టుకుని తింటే యామీ యామీ. సో యా, దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యూకే వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్.